హలో అందరికీ, ఇవాళ మనం పల్లి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకొని చూద్దాం. ఇడ్లీలకి ఫస్ట్ పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలో నూనె పోసుకొని పండుమిర్చి వేయించుకోవాలి. ఈ సీజన్లో పండుమిర్చి చాలా ఎక్కువ దొరుకుతుంది కాబట్టి దీంతో ఒకసారి చట్నీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు చల్లారాక ఇలా పొట్టు తీసేసుకోవాలి. పల్లీలు సరిగ్గా వేయించకుంటే చట్నీ అంతా పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది కాబట్టి పల్లీలు మంచిగా వేయించుకోవాలి. తర్వాత గ్రైండర్లో పల్లీలు, ఎండు కొబ్బరి వేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న పండుమిర్చి, తర్వాత జీలకర్ర, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకోకుండానే వేసుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని గంట జారుడుగా పట్టుకోవాలి చట్నీ ఇడ్లీలోకి కాబట్టి. తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాక కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని చట్నీలోకి వేసుకొని కలుపుకొని ఇడ్లీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చట్నీ గంట జారుడుగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి. అంతే, ఎంతో రుచికరమైన పల్లి కొబ్బరి చట్నీ ఇడ్లీలోకి రెడీ అయిపోయింది.